ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మేము ఎన్ని చెప్పినా నీ మనసు కరగదు, నీ మనసు మారదు అని అర్థమైంది నాన్నమ్మ. అహల్యని ఇంట్లో నుంచి పంపించేయడమో లేక చంపేయడమో చేస్తే నేను ఇంకో పెళ్లి చేసుకుంటాననుకుంటున్నారేమో. అది జరగని పని. నాకు ఒకటే పెళ్లి, ఒకటే భార్య, అది నా అహల్య. తను లేని నాడు నేను కూడా లేను. ఒకటే మాట, ఒకటే సీత అన్న రాముడు కూడా లోకం నిందించిందని సీతని వదిలేశాడు. కానీ నేను ఎవరిని పట్టించుకోను. నా అహల్యని వదిలిపెట్టను. నీ కన్ను కొడుకుని కాబట్టి మనవడిగా నేను నీకు కావాలి గాని నా భార్యగా ఇంటి కోడలుగా వచ్చిన అహల్య తన కడుపులో బిడ్డ మాత్రం నీకు అక్కర్లేదు. అంతే కదా? ఈ ఇంట్లో నా భార్య, నా బిడ్డ ఉండకూడదు. ఆల్ రైట్ నాన్నమ్మా, ఆల్ రైట్. నా భార్య బిడ్డలకి ఈ ఇంట్లో రక్షణ లేదని నాకు తెలిసిపోయింది. వాళ్ళు లేని చోట నేను ఉండను. ఇప్పుడే ఈ క్షణమే నా భార్యను తీసుకొని ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతా. నాతో, నా భార్యతో, నా బిడ్డతో నీకే సంబంధం లేదు. నా వంశం, నా రక్తం అన్నావు కదా, అది నాతోనే ఆగిపోని. నా భార్యని, నా బిడ్డని కాదన్న నేనే నీకు చివరి వారసున్నవుతాను. రాహల్య, రా. ఏం చేస్తున్నారండి? ఇప్పుడు మన బట్టలు ఎందుకు సర్దుతున్నారు? కింద చెప్పాను కదా, మనం ఇంటిని వదిలేసి వెళ్ళిపోతున్నాం. నిజంగానే ఇంటిని వదిలి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నారా? అది కూడా నా కోసం? వద్దండి. ఇప్పటికే నేను రావడం వల్ల మీరు అతిథికి దూరం అయ్యారు. ఈ రెండు కుటుంబాలు వేరయ్యాయి. ఇప్పుడు నా కోసం మీరు ఈ ఇంటిని, ఈ కుటుంబాన్ని వదిలేస్తారా? నేను ఒప్పుకోను. మీకు ఇంటిని, మంచి కుటుంబాన్ని ఇస్తానని, మీ బిడ్డని ఇంటికి వారసుని చేస్తానని మాటిచ్చాను అహల్య గారు. మనం ఇక్కడే ఉంటే అది జరగదని అర్థమైంది. ఈ ఇంట్లో మీకు నీడ కాదు కదా, మీ ప్రాణాలకి రక్షణ కూడా లేదని తెలిసాక మనం వెళ్ళిపోవడమే మంచిది. ఒక్క నా కోసం ఇంతమందిని వదిలేస్తారా? తప్పండి. నేను మధ్యలో వచ్చిన దాన్ని. కానీ నేను మీతో కడదాకా ఉంటాను. నా ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా మీ చెయ్యి వదలను.